ముదోర్ నియోజకవర్గంలో బాసరలో ప్రారంభమైన సంగతి మీకు తెలుసు. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అస్సాం ముఖ్యమంత్రి విశ్వశర్మ గారు, అదే మాదిరిగా పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, స్థానిక శాసనసభ్యులు రామారావు పటేల్ గారుతో పాటు మేమందరము దాంట్లో పాల్గొన్న సంగతి మీకు తెలుసు. విజయ సంకల్ప యాత్ర ఈ రాష్ట్రంలో 5 ప్రాంతాల నుంచి ఒకేసారి ప్రారంభమై దాదాపు 20 నుంచి 20 తారీఖు నిన్నటి నుంచి 10 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతూ ప్రతి రోజు ఒక ముఖ్య అతిథిగా ఒక రాష్ట్ర నాయకుడు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. నిన్న మన రాష్ట్రం నుంచి ప్రారంభోత్సవానికి డాక్టర్ లక్ష్మణ్ గారితో పాటు అస్సాం ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు బోధ్ నియోజకవర్గంలో మరి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు ఈరోజు పాల్గొనడం జరిగింది. అదే మాదిరి రేపు ఈటల రాజేంద్ర గారు, ఈ రకంగా రోజొక్క ముఖ్య నాయకుడు ఈ ప్రాంతంలో పాల్గొనడం జరుగుతుంది. అదే మాదిరి నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. రేపు నేను చేవల పార్లమెంటు నియోజకవర్గంలో రేపు నేను జాయిన్ అవుతాను. అదే మాదిరి ఒకరోజు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో, కొత్తగూడెంలో, ఒకరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ రకంగా నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక పార్లమెంటు సీట్లు గెలవబోతున్నదనేది సత్యం. ఈ పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఏ అవకాశం లేక భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకోబోతున్నామని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ అయితే చేస్తూ ఉన్నారో అది పచ్చిగా పూర్తిగా అబద్ధము, బూటకం అని చెప్పేసి నేను గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈరోజు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోదు. పొత్తు అంటూ పెట్టుకుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకుంటుంది. గతంలో వారికి ఆ చరిత్ర ఉన్నది. గతంలో వారిద్దరు కలిసి సంసారం చేశారు. గతంలో ఇద్దరు కలిసి రాష్ట్ర కేబినెట్లో, కేంద్ర కేబినెట్లో కలిసి పనిచేసేటువంటి చరిత్ర వాళ్ళకు ఉన్నది. వారిద్దరు కూడా మనోభావాలు కానీ, వారిద్దరి సంస్కృతి కానీ, వారిద్దరి ఆలోచన విధానం కానీ ఒకటే రకంగా ఉంటుంది. వారు నయా రజాకర్లను పెంచి పోషించే పార్టీలు, వారు రజాకర్ల పార్టీలవి రెండు. కాబట్టి అలాంటి పార్టీలతోటి మేము పొత్తు పెట్టుకునే సమస్య లేదు, ఉండబోదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఇదే రకమైనటువంటి గోబెల్స్ ప్రచారం చేసి ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి లబ్ధి పొందిండో అదే మాదిరిగా మళ్ళీ రూమర్ స్ప్రెడ్ చేసేసి ఈరోజు మళ్ళీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి నేను తెలియజేస్తా ఉన్నాను. మా నాయకుడు అమిత్ షా గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మా నాయకుడు నడ్డా గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మా నాయకుడు కిషన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఎవరితో కూడా పొత్తు పెట్టుకునేటువంటి సమస్య ఉండదు, లేదు అని చెప్పి మళ్ళీ పదే పదే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధి పొందేటువంటి నయా రజాకార్లకు మేము మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. గత చరిత్రలో ఎన్నడూ మనము ఇలాంటి పార్టీలతో పొట్టు పెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు, ఉండవు అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక డిసెంబర్ 9 రోజు రుణమాఫీ చేస్తానని మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు
డిసెంబర్ 9కి నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి సాక్షాత్తు ప్రియాంక గాంధీ సమక్షంలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ వారి నోటితో చెప్పించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ముందుకు రావడం లేదు, ఎందుకు ఆ రకంగా ఈరోజు రుణమాఫీ చేయడం లేదు అని చెప్పి అడుగుతున్నాం. అబద్ధపు మాటలతో, బూటకపు మాటలతో, అబద్ధ పునాదుల మీద నిర్మాణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవబడదు. ఈ ప్రభుత్వానికి అతి త్వరలో నూకలు చెల్లే ప్రమాదం ఉన్నది. ప్రజలు అడుగడుగునా నిర్ణయిస్తారు. ఒక సంవత్సరం లోపల వారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చిన పక్షంలో వాళ్ళు ఎమ్మెల్యేలు గ్రామాల్లో కూడా తిరిగే పరిస్థితి ఉండదని తెలియజేస్తున్నాం. పూర్తిగా అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైంది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క హామీ నెరవేర్చలే. కనీసం 6 గ్యారంటీ స్కీములు కూడా ఇప్పటివరకు నెరవేర్చలేని దుస్థితి. పార్లమెంట్లో మళ్ళీ ఏం అబద్ధాలు చెప్తారు, ఏం బూటకం పాటలు చెప్తారో ప్రజలు గమనిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చమని కోరుతున్నా. ముందు మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని కోరుతున్నాం. మీరు ఏ హామీ నెరవేర్చకుండా ప్రజల్లో మభ్యపెట్టి అబద్ధం మాటలతోటి ఈరోజు మీరు మోసం చేసిన సంగతి ఈరోజు నేను గుర్తు చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న పోయి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిండు. మొన్న పోయి ప్రధానమంత్రిని కలిసి బయటకు వచ్చేసి అమిత్ షా గారిని కూడా కలిసి వచ్చిన తర్వాత వారు ప్రెస్ మీట్లో చెప్పిన మాట, ప్రధానమంత్రి గారు నాతో పర్సనల్గా మాట్లాడిన సంగతి నేను డిస్క్లోజ్ చేయలేను, కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని మాత్రం పూర్తిగా తప్పకుండా మీకు ఇచ్చి సహకారం చేస్తానని చెప్పిందని. అదే మాదిరి అమిత్ షా గారు వెంటనే అప్పటికప్పుడే 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను అలకేట్ చేసిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజే మళ్ళీ పేపర్లో చూసినా గడ్కరీ గారిని కలిసింది. మొన్న 10 రోజుల కింద కోమటిరెడ్డి పోయి గడ్కరీ గారిని కలిసి వచ్చిండు. గడ్కరీ గారిని కలిసి 90 కోట్ల రూపాయలు, 900 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్లో అలకేట్ చేసుకొని రాష్ట్రానికి వస్తే బండి సంజయ్ గారిని రిక్వెస్ట్ చేస్తే బండి సంజయ్ గారే కల్పించింది. మరి 900 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రోడ్ల కోసం ఇస్తే వాళ్ళ నియోజకవర్గంలో పెట్టుకున్నారు. మా బీజేపీ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గంలో ఇవ్వలే. కానీ మేము ఎప్పుడు బాధపడలే. కేంద్రం నిధులు ఇచ్చింది రాష్ట్రం కోసం. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అభివృద్ధి జరుగుతున్నది. రాష్ట్రంలో అభివృద్ధి మేము కోరుకుంటున్నాం కాబట్టి మేము దాని గురించి పెద్దగా విచారం చెందలే. మేము కూడా సంతోషం, ఎక్కడో ఒక చోట అభివృద్ధి జరుగుతుంది కదా అనుకున్నాం. మళ్ళీ ఈరోజు వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్డు కోసం మంజూరు కావాలా 5,000 కోట్ల రూపాయలు అడిగింది. సానుకూలంగా స్పందించిందని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ చూసిన. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంక్షేమం కోసం, తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడు అభివృద్ధి కోసం ముందుంటుందని తెలియజేస్తున్నా. మొన్న నేను తెలంగాణ రాష్ట్రం తరఫున నేషనల్ కౌన్సిల్ మీటింగ్కి కూడా నాకు వెళ్ళే అవకాశం దొరికింది. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగు తమిళ్లో కూడా మాట్లాడమని ప్రధానమంత్రి గారు మాట్లాడించారు. వారితో తెలుగు భాష మీద వారికి ఉన్న ప్రేమ, తెలంగాణ ప్రజల మీద వారికి ఉన్న ప్రేమ అక్కడ అర్థమవుతున్నది. దక్షిణ ప్రాంతాలకు అత్యధికంగా నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చెందియాలని చెప్పేసి కూడా వారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఎవరిది అని కాదు, ప్రజల ప్రభుత్వము. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, ప్రజలకు సంక్షేమం కావాలి కాబట్టి ప్రభుత్వం ఎవరిదని చూడకుండా వీళ్ళు అడిగితే నిధులు ఇచ్చేటువంటి సంస్కృతి, సంస్కారం ఈ భారతీయ జనతా పార్టీకి ఉన్నదని తెలియజేస్తుంది.
అదే మాదిరి ముఖ్యమంత్రి గారు కూడా కేవలం మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటు కాదు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా సమంగా చూస్తారని విశ్వాసం నాకున్నది. కానీ నేను ఒక విషయం తెలియజేస్తా ఉన్నా, అభివృద్ధి కోసం కేంద్రం గతంలో కూడా లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన సంగతి మీకు తెలుసు. నేను మన అసెంబ్లీలో కూడా మాట్లాడినా. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చిన లక్షల కోట్ల రూపాయల నిధుల గురించి కూడా నేను చాలా స్పష్టంగా అసెంబ్లీలో కూడా చెప్పిన. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజల కోసం అత్యధికంగా లక్షల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, ఆయన ఇస్తున్నది కూడా. అభివృద్ధి ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మా ప్రాంతంలో మేము చేసుకుంటాం. కానీ ఈరోజు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల సమస్యల్ని లేవనెత్తాలని, గలం విప్పాలని, అసెంబ్లీలో ప్రశ్నించాలని. కాబట్టి ప్రజాపక్షాన, ప్రజా గొంతుకై, ప్రశ్నించే గొంతుకై ఈరోజు మేము చట్టసభలో నిలదీస్తున్న సంగతి మీరు కళ్ళలో చూస్తున్నాం. మీ ద్వారా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 2 సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించినటువంటి ప్రజానీకం 10 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో శాంతి భద్రతలు కానీ, అభివృద్ధి కానీ ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని ఒక భారతీయుడు, సామాన్య భారతీయుడు నిలబడే విధంగా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని నడిపించి ముందుకు సాగిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని గర్వంగా చెప్పుకుంటాం మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. గత చరిత్ర చూడండి, ఎక్కడ చూస్తే అక్కడ 2G స్కాములు, ఎక్కడ చూస్తే అక్కడ కోల్ స్కాములు, పాతాళం నుంచి పై వరకు ఎక్కడ చూసినా స్కాములే. 12 లక్షల కోట్ల అవినీతి, ఎక్కడికక్కడ అవినీతి మయంతో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు నీతి కోసం, నిజాయితీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు నికార్సుగా 3వ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్నటువంటి ఎకానమీని 5వ స్థానంకి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు రేపు ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకొస్తా అని చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా అది వారి వల్లనే సాధ్యమైందని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి యావత్ తెలంగాణలో ఉన్న అత్యధిక సీట్లు బహుమానంగా ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. अब की बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, अब की बार मोदी सरकार. మళ్ళీ ఒకసారి మోడీ సర్కారే రావాలని ప్రజానీకం కోరుకుంటున్నాం. ఈరోజు ఎన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ కలిసికట్టుగా ఎన్ని డ్రామాలు ఆడినా విశ్వసనీయత లేనటువంటి 2 పార్టీలని ప్రజలు తిరస్కరిస్తారు. విశ్వసనీయతనే లేనటువంటి టీఆర్ఎస్ కనుమరుగైపోతా ఉన్నది. అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజలు తిరస్కరించే రోజు అతి త్వరలో ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో రేపు భారతీయ జనతా పార్టీ 400 పైచిలుకు సీట్లతోటి భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించి భారతదేశంలో అత్యధిక సీట్లు గెలిచి 3వసారి మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలు కూడా ఈ ప్రాంతంలో అత్యధిక సీట్లు గెలిపించాలని మీ ద్వారా పిలుపునిస్తూ
మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, రేపు మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తున్నది. ఈ రాష్ట్రంలో అతి త్వరలో ఈ ప్రజలు ఇద్దరిని చూశారు, ఇద్దరు అబద్ధాలు చూశారు, ఇద్దరి బూటకు బాణం చూశారు, ఇద్దరితో విసిగి వేశారు. రేపు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. అతి త్వరలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతున్నది. అటువంటి సమయంలో ఎవరైనా మా వైపు చూసి మా వైపు వస్తారు తప్ప మా తరఫు నుంచి ఎవరు ఎటు పోయేటువంటి పరిస్థితి ఉన్నది, అది జరగదు. గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంత ఈజీగా వీళ్ళ ట్రాప్లో పడరు. వీళ్ళంతా కూడా ఒక డిసిప్లిన్గా భారతీయ జనతా పార్టీ సోల్జర్స్గానే ఉన్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ అతి త్వరలో అధికారంలోకి వస్తారన్న సంగతి అందరికీ తెలుసు. ఎవరైనా వస్తే ఇతర పార్టీలకు వెళ్ళి మా వైపు చూస్తున్నారు, ఇతర పార్టీలకు వెళ్ళి మేము అనుకుంటే మా వైపు వస్తారు కదా తప్ప మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేని మా వెంట తెచ్చుకోవాలనేది. ఇప్పుడు మా వైపు కూడా చాలామంది చూస్తున్నారు, మమ్మల్ని కూడా చాలామంది కలుస్తున్నారు. కానీ మా హైకమాండ్ ఒకటే అంటుంది, రిజైన్ చేసి రమ్మంటుంది. మేము అట్లా ఇటువంటి కార్యక్రమాలు మా పార్టీ చేయదు. మేము ఎప్పుడైనా ఒకటి చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో వీరిద్దరు ఫెయిల్యూర్స్ తర్వాత అతి త్వరలో రేపేమైనా ప్రభుత్వం వచ్చేది ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది. కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మా వైపు ఎవరైనా చూస్తారు తప్ప ఈ రకంగా అబద్ధ మాటలతోటి ఏదో ఇలాంటి పూట గడపడం కోసం పనిచేసేటువంటి పార్టీల కోసము ఏ నాయకుడు కూడా ఎంబర్లాడారు. అలాంటిది దయచేసి స్పెక్యులేషన్స్కి మీరు అవకాశం ఇవ్వద్దని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు కొన్ని రెండు మూడు కాంప్లైంట్స్ ఉన్నాయి, నేను ముఖ్యమంత్రిని కలుస్తాను. తప్పేమున్నది? ఇప్పుడే చెప్పినా రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రిని కలిసిండు, లోపల ఏం మాట్లాడిన బయటకు వచ్చి చెప్పిండా? గడ్కరీ కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు కదా. ప్రధానమంత్రిని కలిసి లోపల ఏమన్నా మాట్లాడిండో మనకు చెప్పలే కదా. మరి ఆయన కూడా రేపు సార్ నా 50 మంది తీసుకొచ్చి మీ దాంట్లో బీజేపీలోకి వచ్చేస్తా, మరి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, ముఖ్యమంత్రిని చేస్తానని అడిగింది. ఎట్లా? ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఎవరైనా కలవచ్చు. ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు వారు ఎవరైనా కలిసే అధికారం ఉన్నది వారికి. వారు ఎవరైనా కలుస్తారు. అట్లే ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పార్టీ పెద్దల అనుమతి తీసుకున్న తర్వాతనే కలుమని అన్నారు. పెద్దల అనుమతితో కలిసిందా లేకపోతే నన్ను అడిగి నేను చెప్పినా కదా. ఫస్ట్ నేను ఏం చెప్పినాను, పొద్దున నాకు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి వెళ్తున్నాను అన్నాడు. ఒకటి ఒక ఎమ్మెల్యేగా ఆయన ప్రజాప్రతినిధిగా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలు ముఖ్యమంత్రికి తీసుకుపోయి విన్నవిస్తారు. అది సాంప్రదాయం ఉన్నది. ఆయన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు, ప్రజలకు ముఖ్యమంత్రి. ఈయన నియోజకవర్గం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఈయన సమస్యలు ఏమైనా ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళడం తప్పు లేదు. ఈరోజు ఇప్పుడే రామారావు పటేల్ గారు చెప్పినట్టు మరి ఆయన గట్టిగా కలిసి ఇవాళ ఏ మంత్రాలు చేసి అని అడిగితే బాగుంటుందా? మనం ప్రధానమంత్రిని కలిసిండు, మరి ఏమి మంత్రాలు జరిపిండో ఏమైనా మనం అడిగితే బాగుంటుందా? వారు కూడా రాష్ట్రంలో ఏదో అభివృద్ధి కార్యక్రమం అడిగి ఉంటాడు అని మనం అనుకుంటున్నాం. మరి ఆయన మీద నేను స్పెక్యులేషన్స్, మా పాల్వై హరీష్ని ఎందుకు స్పెక్యులేషన్స్? ఎందుకు కలిసిండు, దేనికోసం కలిసిండు? అదే మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇటువంటివన్నీ వేసి ఉంటే మేము సంతోషపడుతుంటాం. అప్పుడు మీరు ఈరోజు వేస్తున్నారు. ఒక్కటి నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అంత ఈజీగా ఎవరికి లొంగిపోయే నాయకులు కాదు. ఎవరికి అంత శక్తి లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు లొంగ తీసుకునే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా హానెస్ట్గా ఒక పూర్తి కాన్ఫిడెంట్గా భారతీయ జనతా పార్టీలో ఒక ధర్మం కోసమో ఒక కాజ్ కోసమో వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి గెలిచిన వాళ్ళు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర పార్టీలో చేరినటువంటి చరిత్ర లేదు. ఇంకా వేరే పార్టీ వాళ్ళు మా దగ్గరికి వస్తే కూడా మా వాళ్ళు కూడా రిజిగ్నేషన్ చేసి తీసుకున్నారు. మేము ఇప్పుడు గతంలో మా దగ్గర పాల్వాయి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిండ్రు.
డిజైన్ చేయించి తీసుకున్నాం. అదే మాదిరి ఈటల రాజేంద్ర గారు వచ్చారు, డిజైన్ చేసి తీపించుకున్నాం. ఎందుకంటే మా పార్టీ చాలా డిసిప్లిన్గా ఒక పద్ధతి ప్రకారమే మేము రాజ్యాంగ విరుద్ధం మేము రాజ్యాంగబద్ధంగానే పనిచేసుకుంటాం. హరీష్ రావు గారు ఈరోజు రేపు వారి నియోజకవర్గంలో రేపు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వారే బాధ్యులు, వారే పనిచేస్తారు. ముఖ్యమంత్రి గారు అట్లనే అసెంబ్లీ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా కలుస్తారు. దయచేసి సెక్రటరియట్ పోతే ఇప్పుడు నా నియోజకవర్గంలో నాకు ఓట్లు వేసిన లక్షల మంది, 1,07,000 మంది, ఎవరికో ఏదో సమస్య ఉంటుంది, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నీకే అవసరం పడుతుంది, నువ్వు నాకు పని చేసినావు, నేను నీకోసం నేను వెళ్ళాల్సి వస్తే వేరే పేపర్లలో దాన్ని పార్టీ అని చెప్పేసి రాస్తే ఎంతవరకు సమంజసమని మేము కూడా అసెంబ్లీ హాల్లో కలుస్తాం, మాట్లాడతాం. క్లారిటీ మెమోరండం ఇస్తాము. నేను కూడా మొన్న IIIT మీద మెమోరండం ఇచ్చాను ముఖ్యమంత్రి గారికి. పార్టీలో కలుస్తాము సరే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. మా బాధ్యతలు నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, నియోజకవర్గంలో సమస్యలు చెప్పడం మా బాధ్యత. ప్రజల కోసం, మా కోసం కాదు, ప్రజల కోసమే. ప్రజలు మాకు గెలిపించిందని ఒకడ. నిన్న ముదోర్ నియోజకవర్గంలో బాసర్లో ప్రారంభమైన సంగతి మీకు తెలుసు. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అస్సాం ముఖ్యమంత్రి విశ్వశర్మ గారు, అదే మాదిరిగా పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, స్థానిక శాసనసభ్యులు రామారావు పటేల్ గారుతో పాటు మేమందరము దాంట్లో పాల్గొన్న సంగతి మీకు తెలుసు. విజయ సంకల్ప యాత్ర ఈ రాష్ట్రంలో 5 ప్రాంతాల నుంచి ఒకేసారి ప్రారంభమై దాదాపు 20 నుంచి 20 తారీఖు నిన్నటి నుంచి 10 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతూ ప్రతి రోజు ఒక ముఖ్య అతిథిగా ఒక రాష్ట్ర నాయకుడు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. నిన్న మన రాష్ట్రం నుంచి ప్రారంభోత్సవానికి డాక్టర్ లక్ష్మణ్ గారితో పాటు అస్సాం ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు బోధ్ నియోజకవర్గంలో మరి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు ఈరోజు పాల్గొనడం జరిగింది. అదే మాదిరి రేపు ఈటల రాజేంద్ర గారు, ఈ రకంగా రోజొక్క ముఖ్య నాయకుడు ఈ ప్రాంతంలో పాల్గొనడం జరుగుతుంది. అదే మాదిరి నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. రేపు నేను చేవల పార్లమెంటు నియోజకవర్గంలో రేపు నేను జాయిన్ అవుతాను. అదే మాదిరి ఒకరోజు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో, కొత్తగూడెంలో, ఒకరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ రకంగా నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక పార్లమెంటు సీట్లు గెలవబోతున్నదనేది సత్యం. ఈ పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఏ అవకాశం లేక భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకోబోతున్నామని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ అయితే చేస్తూ ఉన్నారో అది పచ్చిగా పూర్తిగా అబద్ధము, బూటకం అని చెప్పేసి నేను గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈరోజు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోదు. పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకుంటుంది. గతంలో వారికి ఆ చరిత్ర ఉన్నది. గతంలో వారిద్దరు కలిసి సంసారం చేశారు. గతంలో ఇద్దరు కలిసి రాష్ట్ర కేబినెట్లో, కేంద్ర కేబినెట్లో కలిసి పనిచేసేటువంటి చరిత్ర వాళ్ళకు ఉన్నది. వారిద్దరు కూడా మనోభావాలు కానీ, వారిద్దరి సంస్కృతి కానీ,
వారిద్దరు ఆలోచన విధానం కానీ ఒకటే రకంగా ఉంటుంది. వారు నయా రజాకారులను పెంచి పోషించే పార్టీలు, వారు రజాకర్ల పార్టీలు అవి రెండు. కాబట్టి అలాంటి పార్టీలతోటి మేము పొత్తు పెట్టుకునే సమస్య లేదు, ఉండబోదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఇదే రకమైనటువంటి గోబెల్స్ ప్రచారం చేసి ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి లబ్ధి పొందిండో అదే మాదిరిగా మళ్ళీ రూమర్ స్ప్రెడ్ చేసేసి ఈరోజు మళ్ళీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి నేను తెలియజేస్తా ఉన్నాను. మా నాయకుడు అమిత్ షా గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మా నాయకుడు నడ్డా గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మా నాయకుడు కిషన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఎవరితో కూడా పొత్తు పెట్టుకునేటువంటి సమస్య ఉండదు, లేదు అని చెప్పి మళ్ళీ పదే పదే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధి పొందేటువంటి నయా రజాకారులకు మేము మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. గత చరిత్రలో ఎన్నడూ మనము ఇలాంటి పార్టీలతో పొట్టు పెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు, ఉండవు అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక డిసెంబర్ 9 రోజు రుణమాఫీ చేస్తానని మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9కి నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి సాక్షాత్తు ప్రియాంక గాంధీ సమక్షంలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ వారి నోటితో చెప్పించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ముందుకు రావడం లేదు, ఎందుకు ఆ రకంగా ఈరోజు రుణమాఫీ చేయడం లేదు అని చెప్పి అడుగుతున్నాం. అబద్ధపు మాటలతో, బూటకపు మాటలతో, అబద్ధ పునాదుల మీద నిర్మాణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవబడదు. ఈ ప్రభుత్వానికి అతి త్వరలో నూకలు చెల్లే ప్రమాదం ఉన్నది. ప్రజలు అడుగడుగునా నిర్ణయిస్తారు. ఒక సంవత్సరం లోపల వారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చిన పక్షంలో వాళ్ళు ఎమ్మెల్యేలు గ్రామాల్లో కూడా తిరిగే పరిస్థితి ఉండదని తెలియజేస్తున్నాం. పూర్తిగా అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైంది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క హామీ నెరవేర్చలే. కనీసం 6 గ్యారంటీ స్కీములు కూడా ఇప్పటివరకు నెరవేర్చలేని దుస్థితి. పార్లమెంట్లో మళ్ళీ ఏం అబద్ధాలు చెప్తారో, ఏం బూటకం పంటలు చెప్తారో ప్రజలు గమనిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చమని కోరుతున్నాం. ముందు మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని కోరుతున్నాం. మీరు ఏ హామీ నెరవేర్చకుండా ప్రజల్లో మభ్యపెట్టి అబద్ధం మాటలతోటి ఈరోజు మీరు మోసం చేసిన సంగతి ఈరోజు నేను గుర్తు చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న పోయి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిండు. మొన్న పోయి ప్రధానమంత్రిని కలిసి బయటకు వచ్చేసి అమిత్ షా గారిని కూడా కలిసి వచ్చిన తర్వాత వారు ప్రెస్ మీట్లో చెప్పిన మాట, ప్రధానమంత్రి గారు నాతో పర్సనల్గా మాట్లాడిన సంగతి నేను డిస్క్లోజ్ చేయలేను, కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని మాత్రం పూర్తిగా తప్పకుండా మీకు ఇచ్చి సహకారం చేస్తానని చెప్పిందని. అదే మాదిరి అమిత్ షా గారు వెంటనే అప్పటిదప్పుడే 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను అలకేట్ చేసిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజే మళ్ళీ పేపర్లో చూసినా గడ్కరీ గారిని కలిసింది. మొన్న 10 రోజుల కింద కోమటిరెడ్డి పోయి గడ్కరీ గారిని కలిసి వచ్చిండు. గడ్కరీ గారిని కలిసి 90 కోట్ల రూపాయలు, 900 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్లో అలకేట్ చేసుకొని రాష్ట్రానికి వస్తే బండి సంజయ్ గారిని రిక్వెస్ట్ చేస్తే బండి సంజయ్ గారే కల్పించింది. మరి 900 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రోడ్ల కోసం ఇస్తే వాళ్ళ నియోజకవర్గంలో పెట్టుకున్నారు. మా బీజేపీ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గంలో ఇవ్వలే. కానీ మేము ఎప్పుడు బాధపడలే.
కేంద్రం నిధులు ఇచ్చింది రాష్ట్రం కోసం. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అభివృద్ధి జరుగుతున్నది. రాష్ట్రంలో అభివృద్ధి మనం కోరుకుంటున్నాం కాబట్టి మేము దాని గురించి పెద్దగా విచారం చెందలే. మేము కూడా సంతోషం, ఎక్కడో ఒక చోట అభివృద్ధి జరుగుతుంది కదా అనుకున్నాం. మళ్ళీ ఈరోజు వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్డు కోసం మంజూరు కావాలా 5,000 కోట్ల రూపాయలు అడిగింది. సానుకూలంగా స్పందించిందని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ చూసిన. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంక్షేమం కోసం, తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడు అభివృద్ధి కోసం ముందుంటుందని తెలియజేస్తున్నా. మొన్న నేను తెలంగాణ రాష్ట్రం తరఫున నేషనల్ కౌన్సిల్ మీటింగ్కి కూడా నాకు వెళ్ళే అవకాశం దొరికింది. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగు తమిళ్లో కూడా మాట్లాడమని ప్రధానమంత్రి గారు మాట్లాడించారు. వారితో తెలుగు భాష మీద వారికి ఉన్న ప్రేమ, తెలంగాణ ప్రజల మీద వారికి ఉన్న ప్రేమ అక్కడ అర్థమవుతున్నది. దక్షిణ ప్రాంతాలకు అత్యధికంగా నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చెందియాలని చెప్పేసి కూడా వారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఎవరిది అని కాదు, ప్రజల ప్రభుత్వము. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, ప్రజలకు సంక్షేమం కావాలి కాబట్టి ప్రభుత్వం ఎవరిదని చూడకుండా వీళ్ళు అడిగితే నిధులు ఇచ్చేటువంటి సంస్కృతి, సంస్కారం ఈ భారతీయ జనతా పార్టీకి ఉన్నదని తెలియజేస్తుంది. అదే మాదిరి ముఖ్యమంత్రి గారు కూడా కేవలం మరి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటు కాదు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా సమంగా చూస్తారని విశ్వాసం నాకున్నది. కానీ నేను ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధి కోసం కేంద్రం గతంలో కూడా లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన సంగతి మీకు తెలుసు. నేను మన అసెంబ్లీలో కూడా మాట్లాడినా. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చిన లక్షల కోట్ల రూపాయల నిధుల గురించి కూడా నేను చాలా స్పష్టంగా అసెంబ్లీలో కూడా చెప్పిన. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజల కోసం అత్యధికంగా లక్షల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఆయన ఇస్తున్నది కూడా. అభివృద్ధి ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మా ప్రాంతంలో మేము చేసుకుంటాం. కానీ ఈరోజు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల సమస్యల్ని లేవనెత్తాలని, గలం విప్పాలని, అసెంబ్లీలో ప్రశ్నించాలని. కాబట్టి ప్రజాపక్షాన, ప్రజా గొంతుకై, ప్రశ్నించే గొంతుకై ఈరోజు మేము చట్టసభలో నిలదీస్తున్న సంగతి మీరు కళ్ళలో చూస్తున్నాం. మీ ద్వారా నేను ఒకటే అడుగుతా ఉన్నాను. 2 సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించినటువంటి ప్రజానీకం 10 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో శాంతి భద్రతలు కానీ, అభివృద్ధి కానీ ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని ఒక భారతీయుడు, సామాన్య భారతీయుడు నిలబడే విధంగా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని నడిపించి ముందుకు సాగిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని గర్వంగా చెప్పుకుంటాం మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. గత చరిత్ర చూడండి. ఎక్కడ చూస్తే అక్కడ 2G స్కాములు, ఎక్కడ చూస్తే అక్కడ కోల్ స్కాములు, పాతాళం నుంచి పై వరకు ఎక్కడ చూసినా స్కాములే. 12 లక్షల కోట్ల అవినీతి, ఎక్కడికక్కడ అవినీతి మయంతో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు నీతి కోసం, నిజాయితీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు నికార్సుగా 3వ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్నటువంటి ఎకానమీని 5వ స్థానంకి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు రేపు ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకొస్తా అని చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా అది వారి వల్లనే సాధ్యమైందని తెలియజేస్తా ఉన్నాను.
మరి ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి యావత్ తెలంగాణలో ఉన్న అత్యధిక సీట్లు బహుమానంగా ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. అబ్ కీ బార్ మోడీ సర్కార్, फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, अब की बार मोदी सरकार. మళ్ళీ ఒకసారి మోడీ సర్కారే రావాలని ప్రజానీకం కోరుకుంటున్నాను. ఈరోజు ఎన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిసికట్టుగా ఎన్ని డ్రామాలు ఆడినా విశ్వసనీయత లేనటువంటి రెండు పార్టీలని ప్రజలు తిరస్కరిస్తారు. విశ్వసనీయతనే లేనటువంటి టీఆర్ఎస్ కనుమరుగైపోతా ఉన్నది. అబద్దాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజలు తిరస్కరించే రోజు అతి త్వరలో ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో రేపు భారతీయ జనతా పార్టీ 400 పైచిలుకు సీట్లతోటి భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించి భారతదేశంలో అత్యధిక సీట్లు గెలిచి మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలు కూడా ఈ ప్రాంతంలో అత్యధిక సీట్లు గెలిపించాలని మీ ద్వారా పిలుపునిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు కలిసిండు, దేనికోసం కలిసిండు, అదే మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇటువంటి అన్నీ వేసి ఉంటే మేము సంతోషపడుతుంటాం. అప్పుడు మీరు ఈరోజు వేస్తున్నారు. ఒక్కటి నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అంత ఈజీగా ఎవరికి లొంగిపోయే నాయకులు కాదు. ఎవరికి అంత శక్తి లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు లొంగ తీసుకునే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా హానెస్ట్గా ఒక పూర్తి కాన్ఫిడెంట్గా భారతీయ జనతా పార్టీలో ఒక ధర్మం కోసమో ఒక కాజ్ కోసమో వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి గెలిచిన వాళ్ళు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర పార్టీలో చేరినటువంటి చరిత్ర లేదు. ఇంకా వేరే పార్టీ వాళ్ళు మా దగ్గరకు వస్తే కూడా మా వాళ్ళు కూడా రిజిగ్నేషన్ చేసి తీసుకున్నాను. మేము ఇప్పుడు గతంలో మా దగ్గర పాల్వాయి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిండ్రు, డిజైన్ చేయించి తీసుకున్నాం. అదే మాదిరి ఈటల రాజేంద్ర గారు వచ్చారు, డిజైన్ చేసి తీపించుకున్నాం. ఎందుకంటే మా పార్టీ చాలా డిసిప్లిన్గా ఒక పద్ధతి ప్రకారమే మేము రాజ్యాంగ విరుద్ధం మేము రాజ్యాంగబద్ధంగానే పనిచేసుకుంటాం. హరీష్ రావు గారు ఈరోజు రేపు వారి నియోజకవర్గంలో రేపు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వారే బాధ్యులు, వారే పనిచేస్తారు. ముఖ్యమంత్రి గారు అటువంటి అసెంబ్లీ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా కలుస్తారు. దయచేసి సెక్రటరియట్ పోతే ఇప్పుడు నా నియోజకవర్గంలో నాకు ఓట్లు వేసిన 1,07,000 మంది, ఎవరికో ఏదో సమస్య ఉంటుంది, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నీకే అవసరం పడుతుంది, నువ్వు నాకు పని చేసినావు, నేను నీకోసం నేను వెళ్ళాల్సి వస్తే వేరే పేపర్లలో దాన్ని పార్టీ అని చెప్పేసి రాస్తే ఎంతవరకు సమంజసమని మేము కూడా అసెంబ్లీ హాల్లో కలుస్తాం, మాట్లాడతాం, మెమోరండం ఇస్తాము. నేను కూడా మొన్న IIIT మీద మెమోరండం ఇచ్చాను ముఖ్యమంత్రి గారికి. పార్టీలో కలుస్తాము సరే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. మా బాధ్యతలు నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, నియోజకవర్గంలో సమస్యలు చెప్పడం మా బాధ్యత. ప్రజల కోసం, మా కోసం కాదు, ప్రజల కోసమే. ప్రజలు మాకు గెలిపించిందని ఒకట కార్యక్రమాలు కొన్ని 2-3 కాంప్లైంట్స్ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిని కలుస్తాను, తప్పేమున్నది? ఇప్పుడే చెప్పినా రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రిని కలిసిండు, లోపలేం మాట్లాడిన బయటకు చెప్పిండా? గడ్కరీ కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు కదా. ప్రధానమంత్రిని కలిసి లోపలేమన్నా మాట్లాడిండో మనకు చెప్పలే కదా. మరి ఆయన కూడా రేపు సార్ నా 50 మంది తీసుకొచ్చి మీ దాంట్లో బీజేపీలోకి వచ్చేస్తా, మరి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి, ముఖ్యమంత్రిని చేస్తానని అడిగింది. ఎట్లా
ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఎవరైనా కలవచ్చు. ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు వారు ఎవరైనా కలిసే అధికారం ఉన్నది వారికి. వారు ఎవరైనా కలుస్తారు. అట్లే ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి. పార్టీ పెద్దల అనుమతి తీసుకున్న తర్వాతనే కలుమని అన్నారు. పెద్దల అనుమతితోటి కలిసిందా లేకపోతే నన్ను అడిగి నేను చెప్పిన కదా, ఫస్ట్ నేను ఏం చెప్పినాను, పొద్దున నాకు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి వెళ్తున్నాను అన్నాడు. ఒకటే ఒకటి, ఒక ఎమ్మెల్యేగా ఆయన ప్రజాప్రతినిధిగా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలు ముఖ్యమంత్రికి తీసుకుపోయి విన్నవిస్తారు. అది సాంప్రదాయం ఉన్నది. ఆయన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు, ప్రజలకు ముఖ్యమంత్రి. ఈయన నియోజకవర్గం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఈయన సమస్యలు ఏమైనా ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళడం తప్పు లేదు. ఈరోజు ఇప్పుడే రామారావు పటేల్ గారు చెప్పినట్టు మరి ఆయన గట్టిగా కలిసి వచ్చింది. ఇలా ఏ మంత్రాలు చేసి అని అడిగితే బాగుంటుందా? మనం ప్రధానమంత్రిని కలిసిండు, మరి ఏమి మంత్రాలు జరిపిండు మనం అడిగితే బాగుంటుందా? వారు కూడా రాష్ట్రంలో ఏదో అభివృద్ధి కార్యక్రమం అడిగి ఉంటాడు అని మనం అనుకుంటున్నాం. మరి ఆయన మీద నేను స్పెక్యులేషన్స్, మా పాల్వై హరీష్ని ఎందుకు స్పెక్యులేషన్స్? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. రేపు మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తున్నది. ఈ రాష్ట్రంలో అతి త్వరలో ఈ ప్రజలు ఇద్దరిని చూశారు, ఇద్దరు అబద్ధాలు చూశారు, ఇద్దరు బూటకు బాణలు చూశారు, ఇద్దరితో విసిగి వేశారండి. రేపు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. అతి త్వరలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతున్నది. అటువంటి సమయంలో ఎవరైనా మా వైపు చూసి మా వైపు వస్తారు తప్ప మా తరఫు నుంచి ఎవరు ఎటు పోయేటువంటి పరిస్థితి ఉన్నది, అది జరగదు. గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంత ఈజీగా వీళ్ళ ట్రాప్లో పడరు. వీళ్ళంతా కూడా ఒక డిసిప్లిన్గా భారతీయ జనతా పార్టీ సోల్జర్స్గానే ఉన్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ అతి త్వరలో అధికారంలోకి వస్తారన్న సంగతి అందరికీ తెలుసు. ఎవరైనా వస్తే ఇతర పార్టీలకు వెళ్ళి మా వైపు చూస్తున్నారు. ఇతర పార్టీలకు వెళ్ళి మేము అనుకుంటే మా వైపు వస్తారు కదా తప్ప మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేని మా వెంట తెచ్చుకోవాలనేది. ఇప్పుడు మా వైపు కూడా చాలామంది చూస్తున్నారు, మమ్మల్ని కూడా చాలామంది కలుస్తున్నారు. కానీ మా హైకమాండ్ ఒకటే అంటుంది, రిజైన్ చేసి రమ్మంటుంది. మేము అట్లా ఇటువంటి కార్యక్రమాలు మా పార్టీ చేయదు. మేము ఎప్పుడైనా ఒకటి చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో వీళ్ళిద్దరు ఫెయిల్యూర్స్ తర్వాత అతి త్వరలో రేపేమైనా ప్రభుత్వం వచ్చేది ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది. కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మా వైపు ఎవరైనా చూస్తారు తప్ప ఈ రకంగా అబద్ధ మాటలతోటి ఏదో ఇలాంటి పూట గడపడం కోసం పనిచేసేటువంటి పార్టీల కోసము ఏ నాయకుడు కూడా ఎంబర్లాడారు. అలాంటిది దయచేసి స్పెక్యులేషన్స్కి మీరు అవకాశం ఇవ్వద్దని కోరుకుంటూ ధన్యవాదాలు.